వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఎందుకు అవసరము, అందులో ప్రధానంగా సామాజిక న్యాయ ఎజెండా ఎందుకు అవసరం, అసలు తెలంగాణలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ బలంగా ఉన్నది. అయినా సరే నాలుగో ప్రత్యామ్నాయము ఒకటి వాళ్ళ బడుగు బలైన వర్గాల నేతృత్వంలో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావాలనే దాంట్లో మొదటిగా మనం ఎందుకంటే అనే దాంట్లో సామాజిక న్యాయం, ఉన్నత న్యాయస్థానం, పేరుకు న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానాలు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఉన్నత న్యాయస్థానాల్లో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి, సామాజిక అన్యాయం జరుగుతున్నది అనడానికి ఇవాళ మనం ఒక్కసారి జస్టిస్ ఈశ్వరయ్య గారు వారు కొన్ని లెక్కలు తీశారు. వారు మొదటి నుండి సామాజిక సాధికారత, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి బాగా కొట్లాడుతున్న వ్యక్తి. సో వారు కొన్ని లెక్కలు తీశారు. అది ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం నుండి మొదలుకుంటే తెలంగాణ, అలాగే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముఖ్యంగా సుప్రీంకోర్టుకు 16 మంది ప్రమోట్ అయ్యారు. ఇక్కడికి వెళ్ళి ఈ హైదరాబాద్ స్టేట్ నుండి ఇప్పటివరకు కనుక చూసుకుంటే సుప్రీంకోర్టుకు పోయిన వాళ్ళు 16 మంది జడ్జెస్ ఇక్కడికి వెళ్ళి ప్రమోట్ అయిన వాళ్ళు. అంటే అటు హైదరాబాద్ స్టేట్లో ప్లస్ తెలంగాణలో ప్లస్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుండి అంటే 1950 నుండి 2022 వరకు ఇది ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరెవరు అపాయింట్ అయినారో ఒక్కసారి నేను వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ నుండి రెడ్డిలు 7 సుప్రీంకోర్టుకు పోయారు. అంటే వాళ్ళ పర్సెంటేజ్ 43.75. అలాగే కమ్మోళ్ళు వాళ్ళు 3 పోయారు, వాళ్ళ పర్సెంటేజ్ 18%. ఇక్కడ రెడ్డి జనాభా 5%. కానీ సుప్రీంకోర్టు జడ్జిలుగా వాళ్ళకు లభించిన అవకాశాలు 43%. అంటే దాదాపు 43 అంటే 44% వరకు కూడా ఇవాళ మనం గమనించవచ్చు సుప్రీంకోర్టులో వాళ్ళ ప్రాతినిధ్యం లభించింది. అలాగే కమ్మోళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ జనాభా 3%. వాళ్ళకు లభించిన అవకాశాలు సుప్రీంకోర్టులో 19%. అంటే వాళ్ళ జనాభా 3% ఉంటే 19%, రెడ్లు 5% జనాభా ఉంటే 44% వచ్చింది. బ్రాహ్మణుల జనాభా 0.5 కూడా లేదు. కానీ వాళ్ళ ఇది పాపులేషన్. సో బ్రాహ్మణ్ జనాభా 0.5 కూడా లేదు. వాళ్ళకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యము దగ్గర 13% వచ్చింది. అంటే జనాభా వాళ్ళది 0.5. వెలమ కూడా 0.5% జనాభా వాళ్ళది. వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిగా కావడానికి. అంటే అర్థమైంది 6.25% వాళ్ళకి అవకాశం లభించింది. అంటే 1% జనాభా లేని వాళ్ళకు కూడా వెలమకు ఒక అవకాశం లభించింది. అలాగే రాజులు ఆ కమ్యూనిటీ కూడా వాళ్ళ పర్సెంటేజ్ కూడా 0.5 కూడా లేదు తెలంగాణలో. వాళ్ళకు కూడా ఒక పర్సెంటేజ్ వచ్చింది. అలాగే ముస్లిమ్స్ ఓకే, వీళ్ళు 12% ఉన్నారు. వాళ్ళకి ఒక ముస్లిం సుప్రీంకోర్టు పోయాడు. అంటే వాళ్ళకి 6.25 వచ్చింది అవకాశం. షెడ్యూల్ కులాలు ఇవాళ తెలంగాణలో దాదాపుగా 15% అనుకున్న వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది 6.25. బ్యాక్వర్డ్ క్లాసెస్ 52%. 2022 వరకు ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ జడ్జి సుప్రీంకోర్టుకు పోలే, నిల్. అలాగే షెడ్యూల్ ట్రైబ్ 10% పాపులేషన్, ఒక్కరూ లేరు.
అంటే దుర్మార్గంగా అన్యాయం జరిగింది ఎవరికి ప్రధానంగా అంటే అసలే ప్రాతినిధ్యం లేకుండా ఉన్నవాళ్ళు 52% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్, 10% ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. అంటే చూడండి, మనకి అది హైదరాబాద్ స్టేట్ అయితేనేమి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, అది తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, సో 22 వరకు సుప్రీంకోర్టు ఎలివేట్ అయిన వాళ్ళంతా కూడా ఎవరయ్యా అంటే 2022 వరకు ఎలివేట్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళు 16 మందిలో, దాంట్లో రెడ్డిలు 7, కమ్మలు 3, బ్రాహ్మణులు 2, పెరమలు 1, రాజు 1, ముస్లిం 1, షెడ్యూల్ కులాల నుండి 1, అది కూడా ఎవరంటే మాదిగా కాదు, ఎవరు జస్టిస్ రామస్వామి, నో మాదిగా. సో మాదిగలు ఈ 15% కాదు, ఇవాళ 20% వరకు ఉన్నారు షెడ్యూల్ కులాల జనాభా. దాంట్లో 14%, దాదాపుగా 12 to 14% ఓన్లీ మాదిగలే ఉంటారు. బట్ మాదిగ నుండి ఇంతవరకు అవకాశం రాలేదు సుప్రీంకోర్టు. అంటే మాదిగలకు, బీసీలకు, ఎస్టీలకు తీరని అన్యాయం జరిగిన వాస్తవము. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అసలే ప్రాతినిధ్యమే లేదు. సో కాబట్టి ఇవాళ మిత్రులారా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ బీజేపీ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, ఈ కాంగ్రెస్ కానీ సుప్రీంకోర్టులో జరుగుతున్న తీరని అన్యాయము ఈ బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో 93% ఉన్న వాళ్ళకి దక్కిన అవకాశం ఎంత అంటే, వాళ్ళకి మొత్తంగా 1, 2 కేవలము 2 మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిలు ఈ 93% వర్గాల నుండి అయ్యారు. అలాగే 7% నుండి జనాభా కలిగిన వాళ్ళు అగ్ర కులాలు లేదా అగ్రవర్ణాలు లేదా దోపిడీ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దక్కినది ఎంత అంటే 14 మంది. 7% జనాభా ఉంటే 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు అయితే, అలాగే 93% జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓసీలు, వీళ్ళు బహుజనులు. వాళ్ళకి కేవలము 93% ఉంటే 2 మాత్రమే అవకాశం వచ్చింది సుప్రీంకోర్టు జడ్జి. అలాగే 7% వీళ్ళుంటే 14 మాత్రమే. అంటే 7% అంటే 7% ఉన్న వాళ్ళకు డబుల్ అంటే 14 మంది అయ్యారు. ఇవాళ 93% ఉన్న వాళ్ళు మాత్రం 2 మాత్రమే అయ్యారు. మరి దీన్ని సుప్రీంకోర్టులో అంటే అత్యున్నతమైన సుప్రీంకోర్టు అత్యంత ఘోరమైన సామాజిక అన్యాయం. సో కాబట్టి వాళ్ళ హైదరాబాద్ స్టేట్ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఏమైంది పరిస్థితి అంటే, ఉన్నత న్యాయస్థానాలకు పంపించడంలో సామాజిక వివక్షతను పాటించాయి. సుదీర్ఘకాలంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన రెడ్డి సామాజిక వర్గము 7 సుప్రీంకోర్టుకు పంపించింది వాళ్ళ కులాల నుండి. కనీసం వాళ్ళ తర్వాత సుదీర్ఘకాలంగా కమ్మ సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన సామాజిక వర్గము 3 పంపించగలిగింది. వాళ్ళకు 3% జనాభా ఉంటే 3 పంపించగలిగింది. అలాగే బ్రాహ్మణులు 1% లేని బ్రాహ్మణులు 2 పంపించగలిగారు. 1% లేని వెలమలు 1 పంపించగలరు. 1% లేని రాజులు 1. ఇవాళ 12% ఉన్న ముస్లింల నుండి ఒకరైన ఎస్సీలు కూడా దాదాపు 20% ఉన్న ఎస్సీల నుండి కూడా ఒకరే అయినారు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎంత అన్యాయం జరిగింది చెప్పండి. బీసీలకు సుప్రీంకోర్టులో ప్రాధాన్యత అసలే లేదు. అందుకే ఇవాళ బీసీలకు ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలా అని నేను 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి మొదటి సంవత్సరము బీసీ అవకాశం రావాలి, 2వ సంవత్సరం ఎస్సీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, 3వ సంవత్సరం ఎస్టీకి, 4వ సంవత్సరము మైనార్టీకి, 5వ సంవత్సరం మహిళకి,
ఇలా 5 సామాజిక వర్గాలకు 5 ఏళ్ళు ఇలా ముఖ్యమంత్రి పదవి తెలంగాణలో రావాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంతటి దుర్మార్గమైన సామాజిక అన్యాయం ఉన్నత న్యాయస్థానాలలో జరిగితే, ఇంకా నేను హైకోర్టుల గురించి మాట్లాడలే, హైకోర్టుల గురించి చెప్పలే, హైకోర్టుల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవాళ ఇంతటి దుర్మార్గమైన అన్యాయము సుప్రీంకోర్టులో, ఇలా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, కొలీజియం సిస్టమ్ పేరుతోని ఇవాళ ఈ వర్గాలకు రిజర్వేషన్స్ అడ్డుకున్నది. ఈ కొలీజియం సిస్టమ్ అంటే అర్థమైంది అంటే, ఎవడైతే ఇవాళ భారత రాజ్యాంగంలో కొలీజియం సిస్టమ్ ఎక్కడా లేదు, కొలీజియం సిస్టమ్ ఎక్కడా లేదు. ఈ కొలీజియం సిస్టమ్ ఎక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఈ కొలీజియం సిస్టమ్ పనిచేస్తున్నది. వాళ్ళు సీనియారిటీ పేరు మీద మొత్తం అగ్రవర్ణాలనే సుప్రీంకోర్టుకు పంపిస్తున్నారు. వాళ్ళు అగ్రవర్ణాలకు అనుకూలమైన జడ్జిమెంట్లు అక్కడ వస్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన జడ్జిమెంట్లు, అనుకూలమైన జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో రావడం లేదు. ఈవెన్ వర్గీకరణ కూడా కేవలము అదొక కంటి తొడుపు జడ్జిమెంట్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్, అనుకూలమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇవాళ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు సుప్రీంకోర్టులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మనం ఎంత కొట్లాడినా సరే వాళ్ళు ఎన్జిఎస్సి బీజేపీ గవర్నమెంట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ is a rule of law. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ లా పై భారత రాజ్యాంగము రిజర్వేషన్లను ఒక రూల్ ఆఫ్ లా కింద, ఒక బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా ఇవాళ దేశమంతా మిగతా విభాగాలన్నీ అప్లై చేస్తూ ఉంటే, ఒక్క సుప్రీంకోర్టు మాత్రమే ఇవాళ మేము రిజర్వేషన్లు ఇవ్వము, హైకోర్టులలో రిజర్వేషన్లు ఇవ్వము అని కరాఖండిగా వాళ్ళు తేల్చి, వాళ్ళు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ను ఎన్డీఏ గవర్నమెంట్ ఆమోదిస్తే దాన్ని వ్యతిరేకించి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది అగ్రవర్ణాలకు అనుకూలమైన జడ్జిమెంటు. ఇది సుప్రీం న్యాయ వ్యవస్థను బ్రాహ్మణ అగ్రవర్ణాల అగ్రహారంగా మార్చడానికి చేసిన కుట్ర. ఈ కుట్రను బడుగు బలహీన వర్గాలు ఛేదించినంత కాలం, బహుజనులు ఛేదించినంత కాలం ఖచ్చితంగా ఈ కుట్ర కొనసాగుతూనే ఉంటుంది సుప్రీంకోర్టులో. ఈ లెక్కలే మీకు ఉదాహరణ. 1950 నుండి 2022 వరకు అంటే 72 సంవత్సరాలు, 72 సంవత్సరాలుగా సామాజిక న్యాయము న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానంలో చంపబడుతున్నది. ఉన్నత న్యాయస్థానాలలో ఉన్నత విలువలు లేని న్యాయస్థానాలుగా మారిపోయినవి. అగ్రవర్ణ బ్రాహ్మణ అగ్రహారాలుగా మారిపోయింది. మరి దీన్ని ప్రశ్నించద్దా? దీన్ని ప్రశ్నించాలంటే ఒక రాజకీయ బానిసత్వం నుండి బయటపడే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయ నాయకత్వం రావాలి. అందుకే తెలంగాణ నుండే మొదలు కావాలి. ఆ తెలంగాణ నుండి మొదలు కావడానికే నా నాయకత్వంలో, నాది పిఎం, అలాగే విజయ నారగోని గారిది, అలాగే ఇంకా చాలామంది మేధావులు, చాలామంది విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, ఎవరైతే తన ఉద్యోగాలు రాజీనామా చేసి ఇలా ఉద్యమంలో ఉన్న ఒక బహుజన సిద్ధాంతకర్త, బహుజన మేధావి అయిన నారగోని గారు కూడా తన ఉద్యోగానికి 10 ఏళ్ళు రాజీనామా చేశారు. నేను ఒక ప్రొఫెసర్, ఆయన లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను, నేను ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. 12 ఏళ్ల సర్వీస్, నెలకు 3 లక్షల ఉద్యోగం. ఇవాళ మేము మాకుంది నైతిక హక్కు, నైతిక బాధ్యత. సో ఇవాళ రిటైర్డ్ అయిన జస్టిస్ ఈశ్వరయ్య గారు రిటైర్డ్ కాకముందు కూడా మాట్లాడారు వాళ్ళు సామాజిక న్యాయం గురించి. అలాగే రిటైర్డ్ అయిన ఐఏఎస్ చిరంజీవులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది విద్యావేత్తలు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఇవాళ సామాజిక అన్యాయం గురించి మాట్లాడుతున్న ఈ వర్గాలు ఏవైతున్నాయో ఇవంతా కూడా ఈ తెలంగాణలో ఒక పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ రాబోతున్నది. ఆ ఫ్రంట్ నేతృత్వంలో ఈ సామాజిక అన్యాయాన్ని అది ఉన్నత న్యాయస్థానంలో, ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి మాట్లాడాను లెక్కలు, రానున్న రోజుల్లో హైకోర్టులో, రేపు నెక్స్ట్ వీడియో హైకోర్టు ఏ రకంగా హైకోర్టులలో అన్యాయం జరిగింది, ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులలో
ఏ రకంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందనే అంశం ఇంకో వీడియోలో చెప్తాను. మీరు నిజంగా ఈ సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ఈ సమాజంలో ఈ సామాజిక అన్యాయం ఇంత దుర్మార్గంగా జరుగుతున్నా ప్రశ్నించలేని చదువుకున్న ప్రతి ఒక్కడు నేరస్తుడే, సైలెంట్గా ఉండే ప్రతి ఒక్కడు నేరస్తుడే, సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించలేని ప్రతి ఒక్కడు నేరస్తుడే. నువ్వు నేరస్తుడిగా ఉండడానికి అంగీకరిస్తున్నావా? నువ్వు కామెంట్ చేయకు. లేదు, నేను నేరస్తుని కాదు, ఈ సామాజిక అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళలు కూడా లేదు ఇందులో. మీరు చూడండి, మహిళలు కూడా మీకు ఎక్కడ కూడా కనపడలేదు. సో కాబట్టి ఇవాళ ప్రతి వారు ఈ సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించడానికి 93% జనాభా కలిగి నీకు ఇద్దరు మాత్రమేనా? 7% జనాభా లేని వాళ్ళు 14 మంది సుప్రీంకోర్టులో ఉంటారా? ఇదా న్యాయం? ఇదా ఈ భారత రాజ్యాంగము నిర్వచించే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయమా? ప్రశ్నించలేని వాళ్ళు బానిసలు. ప్రశ్నించే ప్రతి ఒక్కరూ నిజమైన అంబేద్కర్ వాదులు, నిజమైన పూలేవాదులు, నిజమైన కాన్షీరాం వాదులు, నిజమైన పెరియార్ వాదులు, నిజమైన ప్రజాస్వామికవాదులు. మీరు నిజమైన ప్రజాస్వామికవాదులుగా ఉండాలన్నా బానిసలుగా ఉండాలా తెలుసుకోండి మీ కామెంట్ రూపంలో. జై భీమ్, జై పూలే, జై పెరియార్.